రాజమండ్రి టు విజయవాడ 14 గంటల 30 నిమిషాల ప్రయాణం. మంగళవారం సాయంత్రం మొదలైన ర్యాలీల పరంపర బుధవారం ఉదయం దాకా సాగింది. 73 ఏళ్ల వయసులో ప్రతి ఊళ్ళో తనకు స్వాగతం చెప్పిన కార్యకర్తలను పలకరిస్తూ బాణాసంచా హడావిడిని తిలకిస్తూ రాత్రి అంతా మేల్కోవటమంటే సాధారణ విషయం కాదు. విజయవాడ చేరాక కూడా ఎక్కడా ఆయనలో ఎనర్జీ తగ్గలేదు. అక్కడ నుంచి బేగంపేటకి ప్రయాణం, మళ్ళీ బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్కి 3 గంటల పాటు ర్యాలీలు. ఆహా, ఆరోగ్యం అంటే అలా ఉండాలి. ఆ వయసులో ఆ జోష్, ఆ ఓపిక ఎవరికి మాత్రం సాధ్యం? ఇలా అనుకుంటూనే అరే ఈయనే కదా నాకు నానా రోగాలున్నాయని చెప్పి బెయిల్ మీద బయటకొచ్చారని తెలుగు ప్రజలు నోళ్లు నొక్కుంటున్నారు. బెయిల్ షరతులను ర్యాలీల కింద తొక్కేసిన చంద్రబాబుకి కోర్టులంటే ఏమాత్రం లెక్కలేదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒళ్ళంతా దద్దుర్లు, ఒకటే దురదలు, అక్కడక్కడ బొబ్బలు, గుండెల్లో సమస్య, కిడ్నీలకు ఏమవుతుందో అని టెన్షన్, వీటితో పాటు అలర్జీ, వీటన్నిటికీ తోడు కళ్ళ వ్యాధులు, కాళ్ళ నొప్పులు, కీళ్లవాతం, కూర్చుంటే నడుము నొప్పి, పడుకుంటే మెడ నొప్పి, తినకపోతే గ్యాస్, తిందామంటే చేతుల నిండా పొక్కులు. అమ్మమ్మ, ఒక రోగమని కాదు, భార్య ఒక జబ్బు పేరు చెప్తే పార్టీ లీడర్ ఇంకో జబ్బుని జోడించాడు. కొడుకు ఒక వ్యాధి ఉందంటే క్యాడర్ మరో 4 వ్యాధుల పేర్లు చెప్పాయి. ఇవన్నీ విని విని జైల్లో చంద్రబాబుకి ఏదో అయిపోతుందని నమ్మిన వాళ్ళంతా బయటకొచ్చిన తర్వాత ఆయన ర్యాలీ విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టేశారు. నైట్ లైఫ్కి అలవాటైన యంగ్ తరంగ కూడా తెల్లవారుజామున జావకారిపోతారు. కానీ చంద్రబాబు మాత్రం 14 గంటల 30 నిమిషాలు నాన్ స్టాప్గా ర్యాలీలు చేసి కోర్టు షరతులను వెక్కిరించి తనకు ఏదో అయిపోతుందని నమ్మిన వాళ్ళకి షాక్ ఇచ్చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ర్యాలీలు చూస్తున్నారుగా, చంద్రబాబు నాయుడు మొబైల్ని ఇండియాకి తీసుకొచ్చారన్న కృతజ్ఞతతో ప్రజలు చేస్తున్న విజయోత్సవ ర్యాలీ కాదిది. ఒలింపిక్స్లో విజేతలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇటు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీని, అటు నోబెల్ కమిటీని ఒప్పించినందుకు చేస్తున్న ర్యాలీ కాదిది. నానా రోగాలు ఉన్నాయి, కంటికి సర్జరీ అత్యవసరం, నా వయసును దృష్టిలో పెట్టుకుని, నా రోగాలను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో చికిత్స కోసం తాత్కాలిక బెయిల్ ఇవ్వండని మొరపెట్టుకుంటే హైకోర్టు అంగీకరించింది. కోర్టు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జైలు నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. కానీ గత 52 రోజులుగా రోగిష్టి సాకులన్నీ చెబుతూ వచ్చిన చంద్రబాబు బెయిల్ దొరకగానే వ్యవహరించిన తీరు చూసి అంతా విస్తుపోతున్నారు. ర్యాలీ మీద ర్యాలీ, ర్యాలీ తర్వాత ర్యాలీ, వరుసగా నాన్ స్టాప్ ర్యాలీలు, రాత్రంతా ర్యాలీలు. కాదు, మంగళవారం సాయంత్రం మొదలైన చంద్రబాబు ర్యాలీ విన్యాసాలు బుధవారం ఉదయం దాకా 14 గంటల 30 నిమిషాలు నాన్ స్టాప్ గా సాగాయి. 5-6 గంటలు కదలకుండా కూర్చుంటేనే కాళ్లు లాగేస్తాయి. ఆ మాటకొస్తే యుక్త వయసులో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా నడునొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడ్డానికి కారణం ఎక్కువ సమయం కూర్చోవడమే. అలాంటిది 73 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి 14 గంటల 30 నిమిషాల పాటు ర్యాలీలు చేయడం, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండడం. ఇంత జరిగిన తర్వాత కూడా మర్నాడు ఉదయం చాలా ఎనర్జెటిక్ గా కనిపించడం సాధారణ విషయం కాదు. చంద్రబాబు ఆరోగ్యం ఎంత బాగుందో చెప్పడానికి, చంద్రబాబుని జైల్లో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. జైలు గోడలు దాటడానికే 52 రోజుల పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా నానా రోగాల పేర్లతో డ్రామా చేశారని, అసలు నిజమేంటో చంద్రబాబు బెయిల్ నుంచి బయటకు రాగానే ప్రపంచానికి తెలిసిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పత్రికలను కొన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి అంత చండాలంగా అబద్ధాలు రాసి ఇంత జనాన్ని మోసం చేయాలని, ఇంతగా ప్రభావితం చేయాలని, చివరికి న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేసే విధంగా, చివరికి గౌరవ న్యాయమూర్తి గారు కూడా జాలిపడే పరిస్థితి, మానవత్వం అనే పరిస్థితి ఆయనే వాడారు. అంటే ఏమిటి, ఆ రిపోర్ట్లని, రకరకాల రిపోర్ట్లని తెప్పించిన తీరు కానీ, అవన్నీ ఇచ్చిన తీరు కానీ, ఇవన్నీ చూస్తే చంద్రబాబుకి ఏదో అయిపోయింది. చివరికి ఆ మధ్య రోజు ఈనాడులో చర్మ వ్యాధి వస్తే కూడా ప్రాణాంతక జబ్బు అని ఒక డాక్టర్తో చెప్పించారండి. ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడి, అసలు ఈ అబద్ధాలు ఎలా ఆడవచ్చు, ఏం చేయొచ్చు, రైట్ ఫ్రమ్ ది లాయర్స్ టు హిజ్ ఫ్యామిలీ. చంద్రబాబు గారి లాయర్ల కానించి, టీడీపీ లాయర్ల కానించి వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం, నేను సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది, అది సరదాగా ఉంది, భలే కామెంట్.
బహుశా చంద్రబాబు గారు ఆ కుటుంబ సభ్యులు నలుగురు కదా, నలుగురు ఐదుగురు, ఆ నలుగురన్నా నిజాలు మాట్లాడుకుంటారా, ఇట్లాగే ఒకరికొకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటారా అని జోకేసాడు ఎవరో ఒక ఆయన. కోర్టులంటే చంద్రబాబుకి ఎంత గౌరవమో ఈ ర్యాలీలు చూస్తే అర్థమవుతుందని సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతే, బెయిల్ షరతును ఇలా ఉల్లంఘించినప్పుడు బెయిల్ని రద్దు చేయడమే సరైన చర్య అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు చంద్రబాబుకి ఎందుకు బెయిల్ ఇచ్చింది? కేవలం చికిత్స కోసం, అది కూడా ఆయన వయస్సుని దృష్టిలో పెట్టుకుని. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ హెల్త్ గ్రౌండ్స్లో ట్రీట్మెంట్ కోసం తాత్కాలిక బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. అదే సమయంలో ర్యాలీలు చేయడానికి వీల్లేదని, రాజకీయ ప్రసంగాలు చేయడానికి వీల్లేదని షరతులు విధించింది. బెయిల్ మీద బయటకొచ్చిన మరుక్షణం నుంచే కోర్టు షరతులను యథేచ్ఛగా బహిరంగంగా ఉల్లంఘిస్తూ చంద్రబాబు వ్యవహరించిన తీరుని న్యాయ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేవలం ప్రభుత్వ డాక్టరు మానవతా దృక్పథంతో అతని కంటి ఆపరేషన్ చేయాలి అన్న మాటని కోర్టు వారు పరిగణలోకి తీసుకొని ఇచ్చిన బెయిల్ను దుర్వినియోగం చేస్తూ రాజకీయాలు చేయడానికి అతను వాడుతున్నాడు. మనం గమనిస్తే కనుక విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా ప్రతి చోట ఫోన్లు మాట్లాడటానికే అతను సమయం కేటాయించారు. కొంతమంది ప్రముఖ మీడియా పత్రిక అధినేతలు కూడా మాతో ఫోన్లు మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వైనం విధానం చూస్తుంటే నిజంగా ఆరోగ్యం కోసం అతనికి ఇచ్చిన బెయిలు దుర్వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా అనే ప్రశ్న న్యాయ వ్యవస్థలోని అందరూ కూడా ఆలోచించుకోవాలి. నిజంగా అతనికి ఆరోగ్యరీత్యా బెయిల్ ఇచ్చినట్లయితే కనుక ఆరోగ్యరీత్యా ఇచ్చిన బెయిల్కి అతను పూర్తి రెస్ట్ తీసుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే బాగుండేది. అలా కాకుండా రాజకీయ యాత్ర కోసం, రాజకీయ లబ్ధి కోసము అతను ఈ బెయిల్ని వాడుకుంటున్నట్లు ప్రజలందరూ భావిస్తున్నారు. హిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన నాటి నుంచి చంద్రబాబుకి నానా జబ్బులు అంటగడుతూనే ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు. అటు ఎల్లో మీడియా 1.25 లక్ష వ్యాధులతో చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉందంటూ డ్రామాలాడుతూ వచ్చింది. ఇవన్నీ చూస్తూ వచ్చిన సాధారణ ప్రజల్లో కొందరు నిజంగానే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందేమో అని భ్రమించారు. ఇప్పుడు వాళ్లంతా ఫుల్ నైట్ ర్యాలీల విన్యాసాలు చేసిన చంద్రబాబుని చూసి ఇంత దారుణంగా తమను మోసం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోర్టులంటే చంద్రబాబుకి ఎంత చిన్న చూపో చెప్పడానికి ర్యాలీలే ఉదాహరణ అంటున్నారు న్యాయ కోవిదులు. కోర్టు నుంచి బయటకు రాగానే బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ప్రసంగం. ఆ వెంటనే ముందుగా ప్రణాళిక వేసుకుని మరీ ఎక్కడికక్కడ తరలించిన జనంతో ర్యాలీలు. ఒకవైపు తన ఆరోగ్య విషయంలో వ్యవస్థలను, ప్రజలను మోసం చేస్తానని చెబుతూ, మరోవైపు కోర్టు షరతులను తుంగలో తొక్కుతూ, ఇంకోవైపు ఆహా నాకెంత ప్రజాదరణో చూశారా అని ప్రజలనే నమ్మించే డ్రామా ఆడుతూ చంద్రబాబు తన అసలు స్వరూపం మరోసారి బయటపెట్టారని రాజకీయ పండితులు చెబుతున్నారు. నిజానికి ఈ విషయం చెప్పటానికి నిపుణులు దేనికి? మాకు కూడా అసలు నిజం ఏంటో తెలిసిపోయిందని తెలుగు ప్రజలు స్పష్టం చేస్తున్నారు. హిల్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? అసలేం జరగలేదు. ఏదో జరిగిపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా వెల్లువల రోడ్ల మీదకు వచ్చేస్తారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడమా, ఇదెక్కడి దారుణమని గుండెలు బాదుకుంటారు. ఇలా చాలా ఊహించుకున్న చంద్రబాబు హెలికాప్టర్ కి నో చెప్పి రోడ్డు మార్గానికి జై కొట్టారు. దారి పొడుగునా ఒక్కరంటే ఒక్కరు అయ్యో పాపం అనలేదు. ఇది చంద్రబాబుకి, టీడీపీ నేతలకి షాక్ అయితే జాతీయ స్థాయిలో చంద్రబాబుకి ఎంతటి ప్రజాదరణ ఉందో తేలిపోయింది. ఆ డ్యామేజ్ ని కవర్ చేయడానికి బెయిల్ రాగానే చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బెయిల్ వచ్చిన అరగంటలోనే ముందుగానే వేసుకున్న ప్రణాళికను అమలు చేసేందుకు శక్తి వంచన లేకుండా ఆ పార్టీ నేతలు జనాన్ని తరలించారు. అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లిన బాబు అనారోగ్య సమస్యలను సాకుగా చూపి బెయిల్ పొందితే కేసు మొత్తంగా కొట్టేసినట్టు, మరేదో విజయం సాధించినట్టు వేడుకలు నిర్వహించడం జనాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజమండ్రి నుంచి విజయవాడకు 3 గంటల్లో చేరే అవకాశమున్నా బాబు కాన్వాయ్ బెజవాడకు చేరుకోవడానికి 15 గంటల సమయం తీసుకుందంటేనే ఎంత పక్కాగా ప్రదర్శనను ప్లాన్ చేశారో అర్థమవుతుంది. కానీ ఏం లాభం? వాళ్లంతా తరలివచ్చిన ప్రజలు కాదు, తరలించిన మనుషులని. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ అర్థమైందని పరిశీలకులు చెప్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చాలా మంది టీడీపీ నేతలు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఎల్లో మీడియా చేస్తూ వచ్చిన ప్రచారాన్ని నమ్మి నిజంగానే ఆయన రకరకాల అనారోగ్యాలతో జైల్లో బాధపడుతున్నారని భావించారట. అలానే ఐటీ ఉద్యోగుల పేరుతో హడావుడి చేస్తూ వచ్చిన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా అలానే భావించారట.
ఎప్పుడైతే చంద్రబాబు బెయిల్ మీద బయటకొచ్చారో రాత్రి మొత్తం ఏమాత్రం అలసట లేకుండా ర్యాలీలో పాల్గొన్నారో ఇదంతా చూసి వాళ్లే షాక్ అయ్యారట. మనోడు కోర్టుకి భలే మస్కా కొట్టాడు కదా అని గుసగుసలాడుకుంటున్నారట. మరికొందరు టీడీపీ నేతలైతే చంద్రబాబుని దశాబ్దాలుగా దగ్గరగా చూస్తూ వచ్చాం కదా, అబద్ధాలను అద్దిరిపోయే లెవెల్లో ప్రచారం చేయడంలో చంద్రబాబు ఎల్లో మీడియాకి తిరుగే లేదని మనకి స్పష్టంగా తెలుసు కదా, అలాంటి మనల్ని కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని నమ్మించేశారు చూసావా అంటూ గుసగుసలాడుకుంటున్నారట. మరికొందరు టీడీపీ నేతలు మాత్రం ఎలాగో అలా తిప్పలు పడి బెయిల్ తెచ్చుకున్నాం కదా, సైలెంట్ గా ఆస్పత్రికి వెళ్లిపోతే పోయేది. ఇలా ర్యాలీలు చేయడం వల్ల చంద్రబాబుకి అనారోగ్యం అంటూ ఇన్నాళ్లు చేసింది డ్రామాలే అని ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. దానివల్ల పార్టీకి మరింత నష్టమని ఆవేదన చెందుతున్నారట. చంద్రబాబుకి పాలన చేత కాదు, కానీ విజనరీ అని ఎల్లో మీడియా జాకీలు పెట్టి లేపుతూ ఉంటుంది. చంద్రబాబుకి ప్రజా సంక్షేమం పట్టదు, కానీ ఆయన గొప్ప ప్రజానాయకుడు అని ఎల్లో మీడియా బాకాలు ఊదుతూ ఉంటుంది. చంద్రబాబు అసలు స్వరూపం తెలుసుకున్న ప్రజలు 2019లోనే 23 సీట్లిచ్చి ఘోరాతి ఘోరంగా ఓడించారు. కానీ ఎల్లో మీడియా పుణ్యమా అని చంద్రబాబుకి పబ్లిసిటీ రోగం పట్టుకుందని, ఎప్పుడూ మీడియాలో కనిపించాలని తహతహలాడే చంద్రబాబు బెయిల్ మీద బయటకొచ్చిన మరుక్షణమే బెయిల్ షరతులను ఉల్లంఘించడానికి కూడా వెనకాడలేదని, అందుకు కారణం చంద్రబాబుకి ఉన్న పబ్లిసిటీ రోగమే అంటున్నారు నిపుణులు. వారికి రకరకాల రోగాలు ఉన్నాయని చెప్పి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. వాళ్ళ లాయర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా రోగాల గురించి మీడియా ముందు చెప్తున్నారు. కానీ వారికి ఉన్న అసలు రోగాన్ని అందరూ కూడా మర్చిపోయారు. వారికి పబ్లిసిటీ అనే ఒక పెద్ద రోగం ఉంది, ప్రచారము అనే రోగం ఉంది. నలుగురితో 4 రోజులు మాట్లాడకుండా ఉండలేడు. ప్రతి గంటకు ఒకసారి ఏదో ఒకటి ప్రెస్ స్టేట్మెంటు, మీడియా స్టేట్మెంటు ఇవ్వకుండా ఉండలేడు. రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు ఉండలేడు. అట్లాంటి 53 రోజుల పాటు అతను జైల్లో ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా చెందకుండా ఉండేటప్పటికీ వారికి ఇంకొక రోగం కూడా వచ్చి మెదడు కాస్త ముదిరి పిచ్చి వాళ్ళ వంశంలో ఉన్న పిచ్చి పట్టడం చేయటము, కోర్టు షరతులను ఉల్లంఘించడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ చేశారు. ఈ పబ్లిసిటీ రోగమే అతనికి ముఖ్యంగా ఉన్నది. మోసం, వంచన, కుట్ర, కుతంత్రం ఈ పదాలను భారతదేశ రాజకీయాలకు ఆపాదిస్తే మొదట గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రతి మలుపులోనూ ఏదో ఒక కుట్ర ఉండడం విశేషం. చివరికి జైలు పాలైన తర్వాత కూడా చంద్రబాబుకి బుద్ధి రాలేదని, నానా రోగాలతో బాధపడుతున్నట్టు ప్రచారం చేసి ప్రజలను మోసం చేశారని, వంచడం ఆయన సహజ లక్షణమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించాల్సిన లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగి ఇప్పుడు అదే ఏపీలో ఏదో ఘనకార్యం చేసినట్టు చంద్రబాబు ర్యాలీని చూసి అంతా నివ్వెరపోయారు. అక్కడితో అయిపోలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కూడా లేదని జెండా పీకేసిన చంద్రబాబు అదే తెలంగాణలో కూడా ర్యాలీలతో హల్చల్ చేశారు. నిన్నే కదా సొంత పార్టీ నేతలను ముంచేసి జెండాలు మోసిన క్యాడర్ని వెక్కిరించి దివాలాకోరు రాజకీయం ప్రదర్శించింది. మరిప్పుడు ఏం వెలగబెట్టారని ఈ ర్యాలీలంటూ తెలంగాణ ప్రజలు ఏవగించుకుంటున్నారు. చంద్రబాబుకి జైల్లో వేడి నీళ్ళివ్వడం లేదు, ఆయన్ని దోమలు కుడుతున్నాయి, బరువు తగ్గిపోయారు. ఇలా మొదలైన నానా రోగాల పరంపర చివరికి గుండెకి, కిడ్నీకి ముడిపెట్టేదాకా సాగింది. మొత్తానికి చంద్రబాబు వయసుని, కంటి చికిత్సని దృష్టిలో పెట్టుకుని కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పుడు సహజంగా ఎవరైనా ఏం చేస్తారు? జైలు నుంచి బయటకు రాగానే నేరుగా రాజమండ్రిలో తమకు కావలసిన ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటారు. లేకపోతే విజయవాడకో, హైదరాబాద్కో, మరో చోట మరో ఆస్పత్రికో వెళ్తారు. కానీ జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లలేదు. ఆ తర్వాత రోజు ఉదయం వెళ్ళాలి, అది కాదంటే తర్వాత రోజు సాయంత్రం వెళ్ళాలి. ఇవేమీ చంద్రబాబు చేయలేదు. దీనికి తోడు బెయిల్ నుంచి రిలీజ్ అయిన వెంటనే 14 గంటల 30 నిమిషాల పాటు నాన్ స్టాప్గా ర్యాలీ చేశారు. రాత్రి కూడా పూర్తిగా మెలకువగా ఉండి తమ పార్టీ నేతలు తరలించిన వాళ్లు చేసిన హంగామా చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టే చంద్రబాబు ఎంతటి మహానటుడో, అనారోగ్యం పేరుతో అందరినీ ఎంతగా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేశాడు. మీరనే పద్ధతిలో ఆయన వార్ధక్యంతో కుంగిపోయిన మనిషి, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి, నేడో రేపో అన్నట్టు ఉన్నారు. జైల్లో ఉంటే ఇంకా ఎక్కువ కాలం ఉండరనే అంత పరిస్థితి ఉంటే
వెహికల్లో 14 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ చేతులు ఊపుకుంటూ, అందులో రాత్రి బాగా అందరు నిద్రపోయే టైంలో ఎట్లొచ్చారు అంటే మోసం చేయడం కాదా, వంచన కాదా, న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించడం కాదా? చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ప్రజల నుంచి ఏ రకమైన మద్దతు లభించలేదు, ఎలాంటి సానుభూతి వ్యక్తం కాలేదు. కానీ ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి శోకాలు పెట్టి రాద్ధాంతం చేసిన వాళ్ళు కొందరున్నారు. వీళ్లని ఐటీ ఉద్యోగులుగా, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలుగా టీడీపీ నేతలు ప్రమోట్ చేస్తూ వచ్చారు. నిజానికి వాళ్లంతా వివిధ సామాజిక వర్గాలకు చెందినవారా, లేక చంద్రబాబు ప్రయోజక వర్గాలు మాత్రమేనా అన్నది రాజమండ్రి నుంచి జరిగిన ర్యాలీని గమనిస్తే క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీలోనే కాదు, హైదరాబాద్లోనూ చంద్రబాబు ర్యాలీ విన్యాసాలు కొనసాగాయి. హైదరాబాద్లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని ప్రకారం టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోయినా రాజకీయ పార్టీ కావడంతో రిటర్నింగ్ అధికారి నుంచి ర్యాలీకి అనుమతి తీసుకోవాలి. 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. అవేవీ లేకుండానే బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వరకు 3.5 గంటల పాటు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ వాసులకు నరకం చూపించారు. ప్రధాన రోడ్లపై అడ్డదిడ్డంగా ర్యాలీ సాగించారు. చివరికి అంబులెన్స్లకు కూడా దారివ్వలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుకి మద్దతుగా అందరూ రావాలంటూ నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి జనాల్ని పోగేసి ర్యాలీ నిర్వహించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల సమరం నుంచి టీడీపీ తప్పుకుంది. చంద్రబాబు తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు. పార్టీని నమ్ముకున్న నేతలను, దశాబ్దాలుగా జెండాలు మోస్తూ వచ్చిన కార్యకర్తలను నిలువున ముంచేశారు. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు, కానీ ఇలా ర్యాలీల పేరుతో గంటల పాటు ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ వచ్చిన రోజే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం చంద్రబాబుకి కనిపించలేదు. బెయిల్ వచ్చిన మర్నాడు కూడా ఆస్పత్రిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబుకి రాలేదు. ఎందుకంటే ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బెయిల్ మీద బయటకొచ్చిన చంద్రబాబు తనకు ఎంతటి అనారోగ్యం ఉందో చెప్పకనే చెప్పేశారు. 73 ఏళ్ల వయసులో రాత్రి మొత్తం ర్యాలీలో పాల్గొని కూడా మర్నాడు ఉదయం ఉత్సాహంగా, జోష్గా ఉన్న చంద్రబాబుని చూస్తే ఎవరైనా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకుంటారని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. మరోవైపు జైలు నుంచి బయటకొచ్చిన క్షణం నుంచి బెయిల్ షరతులను ఉల్లంఘించి తనకు న్యాయ వ్యవస్థ అంటే ఎంత గౌరవం ఉందో చంద్రబాబు తేల్చి చెప్పేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దోచేయడం, ఆ పైన జైలుకు వెళ్లిన మరుక్షణం నుంచి నానా రోగాల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేయడం, బెయిల్ మీద బయటకొచ్చిన నాటి నుంచి ర్యాలీలతో బెయిల్ షరతులను అతిక్రమించడం, ఇవన్నీ చూస్తుంటే వంచడం అన్న తన సహజ లక్షణాన్ని చంద్రబాబు ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.